అధిక వడ్డీ ఆశ చూపిస్తూ కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి అనంతరం చెల్లింపులు నిలిపివేసిందంటూ ఆల్మైటీ జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. కాకినాడ రూరల్ పరిధిలోని సిద్ధార్థనగర్లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సర్పవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల కథనం ప్రకారం 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల 15,000 రూపాయల వరకు రాబడి వస్తుందని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారని తెలిపారు. ప్రారంభంలో కొంతమందికి చెల్లింపులు చేయడంతో సంస్థపై విశ్వాసం పెరిగిందని, దాంతో బంధువులు, స్నేహితులను కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించామని వాపోయారు. అయితే 2026 జనవరి నుంచి కొత్తగా చేరిన డిపాజిటర్లకు ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదని, తమ అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వరంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి బయటపడడంతో వందలాది మంది కార్యాలయం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల అంచనా ప్రకారం సుమారు 7,000 మంది సభ్యుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య మొత్తం సేకరించిన అంటే మాకు నా దగ్గర ఒక వంట ఉండదు రాముగారికి. ఆయన మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, సార్ ఇట్లాగా మీ డబ్బులు ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, మీరు శాలరీ ఎక్కువ పడుతుంది. నేను నా దగ్గర 4 lakhs పెట్టి 1 lakh ఒకసారి అంటే 1 lakh ఒకసారి ఇట్లా ఏదో కంపెనీ పేరు చెప్పి ఇట్లా నేను డబ్బులు ఇస్తాను నాది హామీ అని చెప్పి ఆయన చెప్పి నాకు ఏం చేస్తే చెప్పడానికి మాట్లాడుతున్నా రేట్ ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, 10 రోజుల తర్వాత ఇస్తారు, మాకు ఏదో చెప్తే వెళ్ళిపోతాం. సరే ఉండు, నేను కూర్చుంటే ఎందుకంటే పోటీస్తే కేసు కడతాం, వాళ్ళు పిలిపిస్తాం. అదంటే ముందు కేసు కట్టి పిలిపిస్తాం. అంతేగాని ఇక్కడ గుంగుడి ఉంటారంటే అంత రావులు లేరు కదా. మీరు ఉంటే సాల్వ్ అయిపోతుంటే ఇక్కడ ఉండు, తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ వస్తే ఇస్తే మీరు ఎంతమంది కట్టారు, ఎవరో కట్టారు, 2 స్టేషన్కి వస్తే రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ ఇస్తే అందరూ పిలిపిస్తాం, హామీ ఇస్తారో కేసు కడతాం చేస్తాం. నుండి సాల్వ్ అయిపోతుంది ఇక్కడ ఉండండి. సరే ఇక్కడ ఉంటే మా డబ్బులు వచ్చేస్తే ఉండండి, ఎవరు వద్దన్నారు. నువ్వు మాట్లాడతావు, అతను మాట్లాడుతుంటావు, వదిలేసి నువ్వు మాట్లాడు. వచ్చి ఎవరో ఎంత కట్టారు, మీద ఏ ఆధారాలు ఉన్నాయి, మీకు ఎంత పై పంచి ఎంత పెట్టి చెప్తే దాని మీద మీకు యాక్షన్ తీసుకుంటే మాకు పిలిపిస్తాం. వాళ్ళు మీరు మాట్లాడుతుంటారు, ఫర్దర్గా ఏం చేయాలో చెప్తాం. ఏం చెప్పి కూర్చోండి సాల్వ్ అయిపోతుంది, కూర్చోండి. స్టేషన్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అంతమంది ఎంత ఏడిపించారండి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని అంటే కూడా వాళ్ళు పట్టించుకోవాలి కదా, ఎవరేం చేయలేరు. వాళ్ళ సార్
ఎందుకన్నా రోజు పెట్టి తీసుకున్నారు మరి పని చేస్తే ఏంటి మా మీదకి చిన్న నా పేరు మనకి కంపెనీలు ఎలా పరిచయం అంటే నేను బ్యాంకింగ్ లో చేసేవానండి. వీళ్ళు ఏంటంటే పర్సనల్ పెట్టినవారు పర్సనల్ పెట్టిన నేను వెరిఫై వచ్చానమాట. వెరిఫై వచ్చిన తర్వాత వీళ్ళు బ్యాంకులో వేస్తే 2 లక్షలు లోన్ పెట్టి మళ్ళీ ఇదే బ్యాంక్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారన్నమాట. ఇదేదో ఎంత పెడితే 2 లక్షలు పెడితే వాళ్ళకి వచ్చి ప్రాపర్టీ వచ్చి 8 లక్షలు వస్తుంది చెప్పారండి. 8 లక్షలు 10 లక్షలు వస్తుంది చెప్పారు. వాళ్ళు నమ్మి నేనేం చేశానంటే అలా పరిచయం మనకి నేను కూడా వీళ్ళు నమ్మి నేను ప్రాపర్టీ పెట్టి 4 లక్షలు పెట్టామట. గోల్డ్ అమ్మి నేను 4 లక్షలు స్టార్ట్ 4 లక్షలు పెట్టిన నుంచి 1 ఇయర్ 10 మంత్స్ బాగానే పడ్డాను. 10 మంత్స్ వరకు బాగానే పడ్డా, అంత బాగానే. మళ్ళీ నేను ఏం చేశానంటే రీసెంట్ వచ్చి 10 లక్షలు పెట్టాం. మొన్న మీటింగ్ జరిగినాయి, జీ కన్వర్సాన్ మీటింగ్ జరిగింది. జీ కన్వర్సాన్ మీటింగ్ పెట్టినప్పుడు 500 మంది 600 వచ్చారు. నేను 4 లక్షలు పెట్టాను. 4 లక్షలు పెట్టి నా ప్రాపర్టీ వచ్చేసింది. నేను పెట్టినప్పుడు వచ్చేసి 4 లక్షలు వచ్చిందా. వచ్చిన తర్వాత మళ్ళీ బాగుంది కానీ మళ్ళీ ఏం చేసింది 10 లక్షలు పెట్టాను. మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు నాకు. మార్చిలోనే ఈ రన్నింగ్ అండి, మార్చి పడదా చెప్పాను. నేను కట్టి అంత ముందెల కట్టామట. నేను ముందెల కట్టాను, మార్చి రన్నింగ్ చెప్పాను కట్టుకోను. కానీ నేను ఇప్పుడు నేను అప్పు చేసి కట్టాను. నేను నాకు ఈఎం వచ్చి నెలకు వచ్చి 80,000 అన్నమాట. ఈఎంఐ 80,000 కట్టాను. మీరు మార్చి రన్నింగ్ చెప్పాను కట్టినా. నేను 80,000 కట్టింగ్ కట్టానంటే వాళ్ళు ఏం చేసి విత్డ్రా చేసుకోమని చెప్పారు. నాకు కంటిన్యూ చేస్తారా నాకు ఆల్రెడీ విత్డ్రా పెడితే 60 రోజులు టైం ఇచ్చారు నాకైతే. నేను ఆల్రెడీ ఆఫీస్ లో రూపాయలు వడ్డీ వచ్చింది. నాకు లక్షలు అయితే వాళ్ళు చెప్పలేదు. మనకైతే లక్ష 3 లక్షలు చెప్పారు వాళ్ళు. మనకు చెప్పలేదు. 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పడితే 3 లక్షలు చెప్పారు. మన అదే
ఎందులో పెట్టుబడి పెడుతున్నారో అని చెప్పారు డబ్బులు రావడం మీకు. జెన్సిస్ ట్రైడింగ్ అని చెప్పారు మనకి. ఇది ఒక ట్రైడింగ్ అండి. ఒక నెల కాదు, ఇన్వెస్ట్మెంట్ ఉందండి. 15 నెలలు ఉంది, 20 నెలలు ఉంది, 30 నెలలు ఉందన్నమాట. వాళ్ళు మనకు ఒక షెడ్యూల్ పెట్టేవారు. ఇలా పెట్టినంత 10 నెలలు పెట్టుకోవడానికి 1,50,000 వస్తుంది. 1,00,000 పెడితే 1,50,000 వస్తామట. అది 20 నెలలు పెట్టామండి 2 లక్షలు వస్తుంది. 30 నెలలు పెట్టాము 3 లక్షలు వస్తామట. అలా టర్మ్స్ ఉన్నమాట. మనసును బట్టి మన నెల బట్టి ఎంత వస్తాను పెట్టామట. మీరు ఎంత పోస్తారు? నేను పిల్లలు బట్టి అయితే దగ్గర 19 లక్షలు పెట్టాను. నేను 19 లక్షలు పెట్టి 1 year అవుతుంది. 1 year నాకు వచ్చి కనీసం ఒక 6 లక్షలు వచ్చాను. మిగిలిన అమ్మతో అయితే వీళ్ళు పెడుతున్నాను. మీకు ఎంత లాస్ ఉంది? ఇప్పుడు నాకు 13 లక్షలు వస్తుందండి. సర్పవరం లిమిట్స్ లో సిద్ధార్థ నగర్ కాలనీలో ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలా మంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాము, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ 12,000 రూపీస్ పే చేస్తారని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. ఇద్దరు డైరెక్టర్లు అని చెప్తున్నారు, ఒక డైరెక్టర్ ఏలూరు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే యాజ్ పర్ లా రిపోర్ట్ తీసుకుని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే నైట్ తెస్తారు, బోర్డు తిప్పేస్తారని మరి మనకు పూర్తి సమాచారం తెలియదు. బాధిత అందరికి వచ్చారు, గొడవ పెడుతున్నారు. వాళ్ళందరూ ఒక డైరెక్ట్ ఎక్స్పెక్టెంట్ గా లేడీ ఇక్కడే ఉన్నది, ఇంకా వేరే అతను ఏలూరులో ఉన్నాడు వస్తానని చెప్పాడు. వాళ్ళతో మాట్లాడి లేదు కంప్లైంట్ ఇస్తే దాని మీద షేర్ కేసు కడతాం. మార్కెట్లో డబ్బులు ఇచ్చేసి కేసులు క్రిమినల్ కేసులు కట్టాలి. లాస్ట్ బహిరంగంగా వ్యాపారం చేస్తారు. దీనిపైన మీరు అది మన నోటీస్ రాలేదు. ప్రజెంట్ ఇప్పుడే నోటీస్ వచ్చింది కాబట్టి రియల్ గా అసలు దేని వాళ్ళు ఎందుకు కట్టారు, వీళ్ళు ఏం హామీ ఇచ్చారో వెరిఫై చేసి దాని మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. సర్పవరం లిమిట్స్ లో సిద్ధార్థ నగర్ కాలనీలో ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలా మంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాము, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ 12,000 రూపీస్ పే చేస్తారని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఇక్కడ గొడవ జరుగుతుంటే మాకు 112 కాల్ ఇస్తే వచ్చాము, వెరిఫై చేస్తాము. ఇద్దరు డైరెక్టర్లు అని చెప్తున్నారు, ఒక డైరెక్టర్ ఏలూరులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే యాజ్ పర్ లా రిపోర్ట్ తీసుకుని కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే నైట్ తెస్తారు, బోర్డు తిప్పేస్తారని మరి మనకు పూర్తి సమాచారం తెలియదు. బాధితులు అందరికి వచ్చారు, గొడవ పెడుతున్నారు. వాళ్ళందరూ ఒక డైరెక్ట్ ఎక్స్పెక్టెంట్గా లేడీ ఇక్కడే ఉన్నది, ఇంకా వేరే అతను ఏలూరులో ఉన్నాడు వస్తానని చెప్పాడు. వాళ్ళతో మాట్లాడి ఏలూరు కంప్లైంట్ ఇస్తే దాని మీద షేర్ కేసు కడతాం. మార్కెట్లో డబ్బులు వసూలు చేసిన కేసులు క్రిమినల్ కేసులు కట్టాలి. లాస్ట్ టైం కూడా చెప్పారు. ఒకటి బహిరంగంగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమన్నా అది మన నోటీస్ రాలేదు. ప్రజెంట్ ఇప్పుడే నోటీస్ వచ్చింది కాబట్టి రియల్గా అసలు దేని వాళ్ళు ఎందుకు కట్టారు, వీళ్ళు ఏం హామీ ఇచ్చారో వెరిఫై చేసి దాని మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. నేనైతే ఫ్రాంచైజ్ బిజినెస్ కి సంబంధించి మేము బిజినెస్ చేస్తున్నాం, వాళ్ళు మాతో బిజినెస్ చేయలేదు. మేము ప్రాఫిట్స్ మేమే ఎన్నాళ్ళు జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఈవెన్ తో మాతో బిజినెస్ చేయకపోయినా మేమే ప్రాఫిట్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం. 2 months మాకు బిజినెస్ లోగా ఉంది. దానివల్ల ఇప్పుడు మేము ప్రాఫిట్స్ ఇవ్వలేకపోయామని, టైంకి ఇవ్వలేకపోయాం కూడా కాదు, టైంకి ఇవ్వలేకపోయామని చెప్పేసి ఈ రోజు మా మీదకి ఇలా గొడవకు వచ్చారు. మేము సెటిల్ చేస్తాం, క్లయింట్స్ అండి. ఈ రోజు మేము అందరికీ సెటిల్ చేస్తాం, లీగల్ గా సెటిల్ చేస్తామన్నా సరే మా మీద గొడవకు వస్తున్నారు. ఇది మ్యాటర్ సార్. అది బిజినెస్ ప్రాఫిట్ అండి, బిజినెస్ ప్రాఫిట్ సార్. ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే ఎక్స్పాన్షన్ సార్. ఫ్రాంచైజ్ బిజినెస్ అంటేనే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అండి. ఎక్స్ప్లెనేషన్ కాదండి, ఎక్స్ప్లెనేషన్ కాదు, ఎక్స్పాన్షన్. దేనికండి ఎట్లా ఇస్తారు మీరు?